అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. గురుగారు నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతుంది. అంటే ఆడవాళ్ళకి కానీ, మిగతా వాళ్ళందరూ కూడా శ్రావణ మాసం అనగానే ఒక పవిత్రమైనటువంటి మాసం. నిజంగా శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మంచి జరుగుతది? అంటే తమ కుటుంబానికి కానీ, భర్తలకు కానీ ఈ పూజలు ఇయన్నీ ఎలా అంటే శ్రావణ మాసం రోజు ఎవరైతే ఉన్నారో మంచి జరగాలనుకునే వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? శ్రావణ మాసం అనేది శ్రావణి అనే ఒక అమ్మవారు జన్మించిన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా చాలా గొప్ప రోజులు. హ్మ్. ఇందులో ఏ పూజ చేయాలి? శ్రావణ మాసంలో ముఖ్యంగా అమ్మవారి పూజ చేస్తే చాలా శ్రేయస్కరం. హ్మ్. లేదా విష్ణుమూర్తి పూజ, విష్ణుమూర్తి పూజ, అమ్మవారి పూజ చేసుకుంటే శ్రేయస్కరం. ఇది నేను చేయాలని కాదు, హ్మ్. ఎందుకంటే దైవం మంత్రాధీనం, హ్మ్. మంత్రం బ్రాహ్మణాధీనం. ఓకే. అంటే జగత్తు మొత్తం కూడా దేవుడు పేదపడదు, ఆ దేవుడు మంత్రం పేదపడ్డాడు, ఆ మంత్రం బ్రాహ్మణుడు పేదపడ్డాడు. ఈ బ్రాహ్మణుడు కరెక్ట్ మంత్రం అని చెప్పి సంకల్పం చెప్తే మీ కోరికలు నెరవేరుతాయి. ఏ దేవాలయం వెళ్ళాను, నేను చెప్పే సంకల్పం కరెక్ట్ ఉండాలి, నేను చెప్పే ఒక ప్రార్థన కరెక్ట్ ఉండాలి, మీకేం కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నేను చెప్పే స్థాయిలో మేము ఉండాలి. ఉన్నప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి. కాకపోతే ఏంటి, కొంచెం లైన్ ఉంటుంది. మనం ముందులో ఉన్నామా వెనకాల అనుకుంటే ఆయన దగ్గర ఎన్ని అప్లికేషన్ ఫామ్ లేవు, ఆ అప్లికేషన్ ఫామ్ బట్టి మళ్ళీ పాస్ చేస్తారు. ఓకే. అది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం. రక్షాబంధనం అంటే ఏంటంటే ఇది కృతయుగంలో ఆరంభమైంది. కృతయుగంలో ఎవరి నుంచి ఆరంభమైంది? విఘ్నేశ్వరుడి నుంచి ఆరంభమైంది. విఘ్నేశ్వరుని యొక్క సహోదరి మానసాదేవి. మానసాదేవి విఘ్నేశ్వరుని పెడుతుంటుంది. అప్పుడు లాభాక్షం వెళ్ళి మన నాకు కూడా కావాలని చెప్పడం. అప్పుడు విఘ్నేశ్వరుడు కంటి నుంచి ఒక వెలుగును తీసి ఆ వెలుగు ప్రాణం పోస్తే ఆమె సంతోషమాతగా ఆవిర్భవించింది. ఆ సంతోషమాత పుట్టినరోజు రాఖీ పౌర్ణమి. ఆ విధంగా లాభాక్షములకు రాఖీ పౌర్ణమి కట్టింది. అప్పటి నుంచి ప్రతి అన్న చెల్లెలు ఉన్నటువంటి వాళ్ళు అన్నకు చెల్లె వెళ్ళి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తారు. సరే, మన సాంప్రదాయం ఆడపిల్లని గౌరవం సాంప్రదాయం కాబట్టి కొందరు బట్టలు పెడతారు, కొందరు డబ్బులు ఇస్తారు, భోజనం పెడతారు, పంపిస్తారు. అలా రక్షాబంధనం. ఇది రాఖీ పౌర్ణమి ఇంపార్టెంట్. అదేవిధంగా రాఖీ పౌర్ణమి ఇంకొకటి ఉంది, ఉపాకర్మ అంటారు. ఉపాకర్మ అంటే నూతనంగా ఉపనయనం చేసుకున్న వటువు, మా బ్రాహ్మణుల్లో వటువు చేసుకుంటారు. వాళ్ళు ఉపనయనం చేసుకున్నాక మౌంజీ మేకలా ధారణ అని చెప్పని జింక చర్మాన్ని కడతారు మనం యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతానికి మేకల అంటే మౌంజీ తీసేది ఆ రోజు ఉపాకర్మ. దానికి విరజాహోమం అని ఉంటుంది. విరజాహోమం చేపించేసేసి బ్రాహ్మణుడు ఆ యొక్క మౌంజీని తీసేసి మళ్ళీ పూర్వం కొత్త వేస్తారు. అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి బ్రాహ్మణుడు కానీ అంటే యజ్ఞోపవీతం ధారణం అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇది శ్రావణ మాసం యొక్క విశిష్టత. ఇందులో మహాశివరాత్రి ఉంటుంది, మళ్ళీ అమావాస్య ఉంటుంది, ఏకాదశులు యథాదిగా ఉంటాయి. ఇందులో నాగ పంచమి, నాగుల పంచమి అంటారు. శ్రావణ శుద్ధ పంచమి. నాగుల చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో నాగుల పంచమికి అదే ప్రాముఖ్యత ఉంటుంది. సంతానం లేని వాళ్ళు నాగులను పూజ చేస్తారు. వాళ్ళు పుట్టలో పాలు వస్తారు, పుట్టమని తెచ్చుకుంటారు. పుట్టమని వాళ్ళు తెచ్చుకొని కళ్ళకు రాసుకుంటారు, చెవులకు రాసుకుంటారు, పొట్టకు రాసుకుంటారు. కళ్ళు బాగుండాలి, చెవులు బాగుండాలి అని వాళ్ళు ఆడవాళ్ళతో కొన్ని మాటలు చెప్తారు. ఆ కన్నవాడి వల్ల పోషించు, ఆ అన్న వల్ల పోషించు, తమ్ముడి వల్ల పోషించు, అక్క వల్ల పోషించని ఆ సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని మొత్తం రాసుకుంటారు. ఓకే. ఆ విధంగా శ్రావణ మాసం యొక్క విశిష్టం. ఓకే. దాంతో పాటుగా వినాయక చవితికి సంబంధించి కూడా మనం వినాయక చవితి రాబోతుంది. ఈసారి వినాయక చవితి ఎలాగా చేసుకోవాలంటారు? ఎలా చేసుకుంటే మంచిది అంటారు? పూర్వం నుంచి వినాయక నవాన్నికోత్సవములు 9 పగళ్ళు మాత్రమే వినాయకుడికి. మీరు తిరుపతి దేవస్థానం నుండి బ్రహ్మోత్సవాలు 9 పగళ్ళే ఉంటాయి, 9 రాత్రులు ఉండవు. ఏమంటా హైదరాబాద్లో వినాయకుడు ఆరంభమైందో అప్పటి నుంచి 9, 11, 15 ఇష్టారాత్రంగా పోయింది. అసలు దేవునికి లెక్క లేకుండా పోయింది. అసలు నార్మల్గా అయితే 9 పగళ్ళే. నవాన్నికోత్సవం నవరాత్రులు కాదు, నవరాత్రులు అమ్మవారికి. దసరా కానీ నవరాత్రులు నవరాత్రులు అమ్మవారికి. 9 పగళ్ళు మట్టుకే వినాయకుడికి. ఇంకెవరి పిల్లవాడు వచ్చి ఓ ఇట్లా చేసిండు అట్లా చేసిన పని కాదు అని చెప్తాం. ఇంకా వానికర్మ వాందంటే వెళ్తాం. మంచి చేసుకోవడం శ్రేయస్కరం కదా. అయితే 9 పగళ్ళు మాత్రమే. ఏంటిది? శ్రావణ మాసంలో వర్ష ఋతువు ఆరంభం అవుతుంది. శ్రావణం భాద్రపదం 2 మాసాలు వర్ష ఋతువు. అయితే పూర్వంలో ఏంటి, మట్టితో చేసిన వినాయకుడిని వాడదు. ఇప్పుడు పాశ్చాత్య ప్యాలెస్ పెట్టేసి చేస్తున్నారు. అయితే ఏంటి అంటే ఈ వినాయకుడికి ఏ పూలు అవసరం? గరక అవసరం. ఇంపార్టెంట్ గరక. గరకతోనే మాల. అదేవిధంగా ఎరుపు రంగు పుష్పాలు. ఇవేంటి, ఈ వర్ష ఋతువులో పడ్డటువంటి ఒక వర్షం యొక్క నీటిని శుద్ధం చేసేది. ఈ మట్టితో వేసిన వినాయకుడు
ఈ గరక ఎరుపు రంగు పుష్పాలు నీటిని శుభ్రం చేస్తాయి. దీని తర్వాత ఏమొస్తుంది, బొడ్డెమ్మ అనే పండుగ వస్తుంది తెలంగాణలో. ఉమ్, బొడ్డెమ్మని వేస్తారు. ఆ బొడ్డెమ్మ కూడా రోజు పూజ చేస్తారు. అందులో ఎన్ని పూజలు ఉంటాయి, మల్లెపూలు, తంగేడు పూలు, పుష్ప పూలు, రకరకాల పూలు వేస్తారు. ఆ పూలతో చేసి వాటిని కూడా నిమజ్జనం చేస్తారు బొడ్డెమ్మ కూడా. దీని తర్వాత వచ్చేది భాద్రపదం తర్వాత ఆశ్వయుజ మాసం. అప్పుడు మళ్ళీ బతుకమ్మ. అక్కడ కూడా పుష్పాలు. అక్కడ ఏం పుష్పాలు వస్తాయి, గుమ్మడి పుష్పాలు వస్తాయి. ఉమ్, గుమ్మడి పుష్పం ఏం కారకత్వం, పసుపు రంగు కారకత్వం. అంటే ఏంటి, గురువు యొక్క కారకత్వం. అంటే మన సమాజంలో, మన యొక్క రాష్ట్రంలో, మన ఇళ్లలో ధనం ఉండాలి అని, ధనానికి కారకత్వం. ఈ నీళ్లు మొత్తం పరిశుద్ధం అవి, ఆ నీటి ద్వారా వచ్చే పంటల యందు, ఆ నీటి ద్వారా మనం తాగిన నీళ్ళ యందు మనకు ఆ యొక్క గురుని కృపాకటాక్షం కలిగి డబ్బులు ఇంట్లో కుటుంబ పరంగా సమయంగా మంచిగా ఉండాలని చెప్పారు. ఓకే. అందుకోసం ఈ యొక్క పుష్పాలను వాడుకుంటూ చేస్తాం. ఆ నీటిని శుభ్రపరుస్తాం. పూర్వం ఏంటయ్యా అంటే వృత్రాసుడు అనే ఒక బ్రాహ్మణుడు, ఉమ్, దేవరాక్షసులు ఇద్దరు అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే. ఎప్పుడు యుద్ధం వచ్చినా రాక్షసులే గెలుస్తాను, దేవతలు ఓడిపోతాను. ఇది ఏంటి పరిస్థితి అని చెప్పని ఇంద్రుడిని పోయి అడిగాడు. ఇంద్రుడు బ్రహ్మను పోయి అడిగాడు, అసలు ఏంటి మన పరిస్థితి అని. సో దాని తప్ప మనది కాదు, మన పౌరోహితుడు. ఎవరు ప్రభుత్వం, వృత్రాసురుడు. ఉమ్, 3 ముఖాలు ఉన్న ఒక బ్రాహ్మణుడు. ఒకటి ఏం చేస్తాడు, సురాపానం, ఒకటి తాగుతూ ఉంటాడు, ఒకటి తింటూ ఉంటాడు, ఒకటి జపం చేస్తుంటాడు. ఈ తాగేది మొత్తం రాక్షసుడు వస్తాడు, దేవతలు వేరే. ఉమ్, కాబట్టి వాడు రాక్షసుడు గెలవాలని వాడు చేస్తాడు. వీడు నాకు అవసరం అని చెప్పి ఇంద్రుడు గారిని చంపేస్తాడు. చంపేస్తే ఏమవుతుంది, అమరాధిపత్యాన్ని కోల్పోతాడు. ఉమ్, అమరాధిపత్యం అంటే స్వర్గాన్ని పరిపాలించే రాజు కదా ఇంద్రుడు, అవును. అది కోల్పోతాడు బ్రహ్మహత్య పాపం వల్ల. ఉమ్, ఎలా 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 అని చెప్పంటే అప్పుడు ఆయన వనదేవత దగ్గరికి వెళ్ళి వనదేవతను కనుక్కుంటాడు. ఉమ్, వనదేవతల దగ్గర పోయి శాపం తీసుకోమని చెప్పంటే, మరి నాకేం లాభం అంటే తల్లి, నా శాపం తీసుకోవడం నీకు లాభం, కాకపోతే నువ్వు తీసుకుని నీకు కూడా కొంచెం ఉంటుంది. ఏంది, చెట్టుకు బంక, పక్క తప్పకుండా చెట్టుకు బంక ఉంటుంది, ఏదో ఒక బంక. అదేవిధంగా నీటి తీసుకోవాలి. ఈ నీరు అంటే ఏముంటుంది, కొత్త వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క నీరు జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ నీటి మనం చూడలేము, స్నానం చేయాలి. ఓకే. అది ఎటువంటి గోదావరి కానీ ఎంత పవిత్రమైన ఉంటుంది, ఆ నీరు అట్లా ఉండదు, ఉమ్, కాబట్టి చేయలేము. అదేవిధంగా స్త్రీలు, పూర్వంలో స్త్రీలు కంటిన్యూ ఋతుమతి ఉండదు ఉమ్, కదా. ఓకే. ఆ ఋతుమతి అనేది వాళ్ళకి ఎప్పుడైనా దోషం ఉంది, ఈ ఋతుమతిని స్త్రీ దగ్గర తీసుకొచ్చిన కలియుగం లోపల మీకు 4 రోజులే మంత్. ఉమ్, ఆ 4 రోజులు, ఓ రోజు చాకలి అని, ఓ రోజు డాకిని అని, ఓ రోజు శాలిని అని వాళ్ళ పేర్లు. ఓకే. మొదటి రోజు ఒక పేరు, 2వ రోజు ఒక పేరు. ఈ అదే విధంగా దీనికి కూడా ఒక కథ ఉంది కదా ఆ, సార్, అసలు అంటే ఎందుకు వాళ్ళు అలా అనేది అని కూడా ఒక కథ ఉందా? ఆ, అంతగా చెప్పి ఓకే. అట్లా ఉమ్, వాళ్ళకి ఈ 3 నుంచి అయినాక 4వ రోజు నుంచి వాళ్ళు ఋతువు. రెండోది ఏంది, 5వ రోజు వరకు పుష్పం పెట్టుకోవద్దు ఆడవాళ్ళు, స్త్రీలు. అవును. కొందరు పెట్టుకుంటాం, ఉమ్, వాళ్ళని జాలని అంటారు. ఉమ్, జాలని అంటే వేపించాలని అంటారు. ఓకే. పెట్టుకోకూడదు, పెట్టుకోకూడదు, ఇదంతా మన ఆచారం. ఆచారం. ఉమ్, మన సాంప్రదాయం ఏంటంటే కుంకుమ బొట్టు ధరించకూడదు, నలుపు రంగు బొట్టు పెట్టుకోవాలి ఆడవాళ్ళు. ఆ ఓకే. సమయంలో ఉమ్, నలుపు రంగు పెట్టుకుంటే అది సింబాల్. అంటే ఎందుకంటే ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా ఆ, దాంతో అందుకే దూరంగా పెడతారు. దూరంగా ఉంచి ఉంచి అంటే వాళ్ళకి ఏంటంటే మనం అన్ని ఆచరించరు కానీ ఉమ్, మా బ్రాహ్మణుల్లో చాలా ఆచరిస్తాం మేము. ఉమ్, ఆడవాళ్ళకు మనం ఎప్పుడు రెస్ట్ ఇస్తామే, వాళ్ళకి మన గృహలక్ష్మి వాళ్ళే. అవును. 24 గంటలు 30 రోజులు పనిచేస్తే ఇంకా మన వాళ్ళు ఇంటికి బంధువు వస్తే టవల్ ఇచ్చేది వాళ్ళే, చెంబులో నీళ్ళు ఇచ్చేది వాళ్ళే, చాయ్ అన్నం వండేది పోసేది వాళ్ళే. టిఫిన్ పెట్టేది వాళ్ళే, అన్ని వాళ్ళే చేస్తారు. ఉమ్, మరి వాళ్ళకు రెస్ట్ అనేది ఎవరన్నా వద్దా, వాళ్ళకు ఉండేది ఆ 4 రోజులు. ఉమ్, ఆ 4 రోజులు వాళ్ళకి ప్రశ్న ఉంటుంది. ఓకే. వాళ్ళు అలసి ఉంటారు. ఆ 4 రోజులు అనేది హాయిగా తింటారు, పడుకుంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఏ పని ఉండదు. ఆ 4 రోజులు వాళ్ళు ఇస్తామండి, వాళ్ళు మనకు 26 రోజులు కంటిన్యూ కష్టపడతారు. ఓకే. జీవితకాలం మనం కష్టపడతాము. మరి ఆ 4 రోజులు వాళ్ళకి సిద్ధి చేయలేము. ఓకే. దాంట్లో ఏంది, ఇంట్లోకి ఎటువంటి వైరస్ రాకుండా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకు ఫంగస్ లేకుండా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో ఉంటుంది, ఇల్లు తాండవిస్తుంది. మరి అప్పుడు ఏమంటున్నారు, అయ్యా మరి మగవాళ్ళం కదా మనం అలుగు తలుపుతాం, ఎందుకు కలుగుతుంది. పూర్వంలో ఎందుకంటే మగవాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు అలుగు తలుపులేదా, ఉమ్, ఊడ్చుకునేది అలుగు తల్లేదు మగవాళ్ళు, ఉమ్, ముగ్గులు కూడా వేసేది. ఉమ్, నేను కూడా ఆ ఇంట్లో ముగ్గులు వేసుకుంటాం, అవసరం కడప కడుక్కుంటాం, మేము ముగ్గు వేసుకుంటాం. ఓకే. కావున తప్పకుండా మన యొక్క ఆచార వ్యవహారాలు, హిందూ ధర్మాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత పైకి వస్తాం. ఓకే. ఇంకొక అంశం, గ్రహణం. గ్రహణం అంటారు. ఉం. గ్రహణం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వస్తుంది, ఇది చేయాలి. గ్రహణం వస్తుంది, అలా అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే గర్భిణీ స్త్రీలకు సంబంధించి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే సరైన
వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఒకవేళ చేస్తే పిల్లలు మూతొంకర, ముక్కొంకర ఇట్లాగా పిల్లలు పుడుతుంటారు. కొంతమంది సరిగ్గా లేకుండా పుడుతూ అంటారు. నిజంగా అది ఉందంటారా? లేకపోతే గ్రహణం అప్పుడు ఎలాంటి గ్రహణం అంటే ఏంటి అంటే కేతుగ్రస్త గ్రహణము, రాహుగ్రస్త గ్రహణం అంటారు. హ్మ్. కేతు అనేది ఒక సర్పం, రాహు అనేది సర్పం. హ్మ్. ఈ సర్పం సూర్యుడిని మింగేందుకు వస్తుంది, లేదా చంద్రుడిని మింగేందుకు వస్తుంది. ఓకే. ఇప్పుడు భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు సూర్యగ్రహణం ఉంది ఓకే. కదా. ఇట్టి గ్రహణం లోపల ఆబ్దికాలు వస్తాయి. హ్మ్. ఆ రోజు నాడు ఆబ్దికం పెట్టకూడదు. గ్రహణానికి పూర్వం 12 యామల అంటే 12 గంటల ముందే ఆబ్దికం అయిపోవాలి, లేదా తెల్లవారు పెట్టుకోవాలి ఆబ్దికం. హ్మ్. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు. గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించాలి. ఏం పాటించాలి? లంగం ముడి వేయటం, షర్టు హుక్స్ పెట్టుకోవటం, ఇటువంటివి చేయకూడదు. చాకు పెట్టి కట్ చేయడం. హ్మ్. వాళ్ళ గ్రహణ సమయంలో మొత్తం పడుకొని ఉండాలి. వాళ్ళు హ్మ్. ఏ మాత్రం లేచినా వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తుంటారు. ఒకవేళ ఒక కూరగాయలు కట్ చేసింది, హ్మ్. పుట్టే శిశువుకు ఏ కాలో చెయ్యో కోసుకుంటే వాళ్ళ రాత్రి పడుతుంది. హుహు. అదేవిధంగా కొందరికి మూతి వంకర పోతుంది, మూతి వంకర కొందరు పోతాయి. చెవులు వంకర పోతాయి, కొందరు ముక్కు మొత్తం లొట్టబోతుంది, హ్మ్. ఒకరు ముక్కే ఉండాల్సి వస్తుంది, కొందరికి నడ్డి అంటారు, వెన్నుపూస వంకరగా ఉంది. వెన్నుపూస మొత్తం పెరుగుతుంది, ఆ! నడ్డి అంటారు. హ్మ్. అది కొందరికి కాళ్ళు 6 వేళ్ళు వస్తాయి, హ్మ్. కొందరికి పంగకాళ్ళు వస్తాయి. ఇలా విపరీతంతో పుడతారు. దానివల్ల ఏమవుతుంది? ఆ పుట్టిన శిశువులకు ఇబ్బంది. అవును. శిశువులకు ఇబ్బందే, కన్న తల్లిదండ్రులు కూడా ఇబ్బందేగా. కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళని చూస్తూ వీళ్ళు కూడా బతకాలి. అనే అవును. భావన ఉంటుంది. అవును. కాబట్టి ఈ గ్రహణ సమయం తప్పకుండా పాటించాలి. ఓకే. పాటించుకుంటే మంచిది. చాలా అంటే శ్రేయస్కరం. ఫుడ్డు ఇప్పుడు తినకూడదు, అప్పుడు తినకూడదు. ఎలాంటి ఆహార అలవాట్లు ఉండాలి ఆ రోజు అంటే ఏం చెప్తారు మీరు? ఫుడ్ విషయంలో మేమేం చెప్పాం. ఎందుకంటే అంటే గ్రహణ విషయం లోపల గ్రహణం విడిచిన తర్వాత తినాలి, ముందు తినకూడదు. గ్రహణానికి ముందు హ్మ్. భోజనం పనికిరాదు. హ్మ్. ఎంతవరకు? పిల్లలకు, వృద్ధులకు 8 గడియలు చెప్పారు. హ్మ్. 8 గడియలు అంటే 8 గంటల 16 గంటల ఉంటే 192 నిమిషాలు అంటే 3 గంటల 12 నిమిషాలు. ఓకే. 3 గంటల 12 నిమిషాల ముందు వరకు కూడా ఆ యొక్క పిల్లలు, వృద్ధులు తినవచ్చు. మనమేంటి 8 గంటల ముందు నుంచే మనం బంద్ చేయాలి. ఓకే. వయసులో ఉన్నవాళ్ళం అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం, వయసుతో సంబంధం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం హ్మ్. 8 గంటల ముందు వరకే భోజనాలు చేసుకుని కూర్చుండాలి. కారణం ఏంటయ్యా అంటే ఆ పాము అక్కడ ఎలా అయితే గుర్తుంటుందో ఆ పాము మనలో కూడా గుర్తుట. మనం తిన్న పదార్థాలు మనకు విషపూరితంగా మారే అవకాశాలు ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం ముందే డైజెషన్ ఉందనుకోండి, మనం ఫ్రీగా ఉండగలుగుతాం. ఓకే. అందుకోసం అది. అదేవిధంగా గ్రహణం అయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకోవటం, హ్మ్. మనం శుద్ధి కావడం, పాత్రలు కడుక్కోవడం. హ్మ్. ఇప్పుడు పూర్వం పచ్చళ్ళు ఉండేది, ఆవకాయలు, చింతకాయలు పచ్చళ్ళు పెట్టింది. ఓకే. వాటిపైన దర్బేసి పెడతాం. హ్మ్. దర్భన ఏంది? విషాన్ని అడ్డు కట్టగా వేసేది ఓకే. దర్భన. వాటిపైన ఇస్తాం అనుకోండి, ఆ విషయం అనేది పడదు. కాబట్టి శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి గ్రహణాన్ని తప్పకుండా పాటించాలి. అంతేందుకు గ్రహణ సమయం లోపల ఒక రోల్ లోపల ఒక రోగులు వేసి పెట్టింది. హ్మ్. నిలబడద్దా? స్ట్రేట్ నిలబడుతుంది, నిలబడద్దా? పక్కన నిలబడుతుంది. ఎందుకంటారు? అది దానికి ఉన్న సైంటిఫికిజం. హ్మ్. పూర్వంలో మేము పంచాంగం రాస్తుంటే ఇది పంచాంగం కాదు, హ్మ్. మాకు ఒక శిలగా ఉంటుంది. హ్మ్. బంగ్లాదేశ్ శిలగా ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి మేము పాదాచారం తీసుకొని పంచాంగాలు రాసేవాళ్ళం. హ్మ్. అవునా? అదేవిధంగా ఈ రోడ్ లోపల రోగులు వస్తే హ్మ్. చక్కగా డేట్ నిలబడుతుంది, దాన్ని ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా నిలబడుతుంది గ్రహణం టైం. ఓకే. అలా అంటే దానికి అంత పవర్. మీరేమో సాంప్రదాయాలు అంటున్నారు, అవి అంటున్నారు. మళ్ళీ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు. సాంప్రదాయం సైన్స్ లింక్. ఇప్పుడు ఇంటర్లింక్ ఉంటుందా? ఇప్పుడు నాకు 8 గ్రంథాలు ఉన్నాయి. ఆ. చరక సంహితం ఉంది. ఆ. వేదం నుంచి పుట్టింది ఆయుర్వేదం. హ్మ్. ఉందా? ఓకే. వేదం నుంచి పుట్టిందే సైన్స్. హ్మ్. ఇవాళ వేదం నుంచి పుట్టిందే ఈ కంప్యూటర్. హ్మ్. ఈ వేదం నుంచి పుట్టినే లెక్కలు. హ్మ్. ప్రతిది కూడా వేదం నుంచి వచ్చిన ఆపత్తి. కాకపోతే ఏంటంటే వేదార్థాన్ని మనకు చెప్పే వాళ్ళు లేక మనం ఆగుతున్నాం అంతే. ఓకే. వేదార్థాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికన్ వాళ్ళు ఉన్నారు. ఒక వేదాన్ని తీసుకుంటే వాళ్ళు పూర్తి క్రూణంగా అవుతారు. హ్మ్. దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ అర్థం చెప్తారు, చెప్పేసేసి ఈ విధంగా ఇట్లా వెళ్ళాలంటారు. ఇప్పుడు మేము త్రిసప్త సమిధ కృత అని ఒక మంత్రం చెప్తాం. త్రిసప్త సమిధ కృత 3 × 7 21. హ్మ్. త్రిసప్త సమిధ కృత 27 కర్రలతో హోమం చేయాలని చెప్తాను బాబా. అట్లా ఓకే. ఒక్కొక్కటి లెక్క ఉంది కాబట్టి ఆ యొక్క సైన్స్ కూడా దీనికి సంబంధమే ఉంటుంది. ఓకే. సోషల్ దీనికి సంబంధం ఉంటుంది. హ్మ్. సోషల్ ఏం సంబంధం అని మీరు అడగచ్చు. భూకంపాలు వస్తాయని చెప్పి నేను చెప్తున్నాను. హ్మ్. భూమి పగులుతుంది చెప్పాను నేను అవును. ఈసారి. హ్మ్. ఈశాన్య భాగంలో ఉంటుంది చెప్పంటే ఉగాది తెల్లారి మరోజే అలా మైన్లాండ్ ఆ భాగంలో మొత్తం భూకంపం వచ్చింది. ఓకే. ఈసారి జర్మన్లో వస్తానని చెప్పాల్సిన జపాన్ మొత్తం భూమే పగిలిపోయింది మొత్తం హ్మ్. కదా. అంటే అది సోషల్.
దానికి దీనికి లింక్గా ఉమ్, మ్యాథ్స్ లింక్ ఉంది, సైన్స్ లింక్ ఉంది, సోషల్ లింక్ ఉంది. ఓకే. ఇక్కడ ఏంటి అంటే సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ లింక్ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లింక్ ఉండదు. ఉమ్, మిగతా అన్ని లింక్ ఉండదు. ఓకే. ఓకే. మరో అంశం సార్, ఏదైనా చెడు జరిగితే అనుకోని పరిస్థితులు వస్తేను ఈ మధ్య బాగా వినపడుతున్న మాట చాతబడి, వశీకరణ, మందు పెట్టారు, రకరకాలుగా ఉన్నాయి. నిజంగా వీటిని మీరు నమ్ముతారా? నిజంగా అలాంటివి జరిగే అవకాశం ఉందా? ఇంకా సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇంకా చేతబడులేంటి? ఇంకా మందు పెట్టడం ఏంటి? ఇంకా వశీకరణ ఏంటి? అసలు ఏం చెప్తారు? అంటే శాస్త్రంలో వశీకరణకి అవకాశం ఉందా అసలు? ఉందండి. ఆ? ఉందండి. ఆ. తప్పకుండా ఉంది. ఓకే. ఉదాహరణ చెప్తున్నా, మందు పెట్టారని చెప్పాను. ఉమ్, అది ఎలా నిర్ధారణ చేస్తారు అనుకుంది. ఉమ్, పైడి పత్తి ఆకు అని దొరుకుతుంది. ఉమ్, ఆ ఆకు రసాన్ని తీసుకొచ్చి ఉమ్, సూర్యోదయ సమయం లోపల చేతిలో పైన చేతిలో ఉమ్, విత్తిన మ్యాక్సిమం 1 నిమిషం లోపల మొత్తం గడ్డ కడుతుంది. ఉమ్, మీ ముందు తెచ్చిన ఆకే ఆ రసాన్ని పిండి మీ ముందటనే పోసారు. ఉమ్. ఎందుకు గడ్డ కట్టాలి? లిక్విడ్గా మనం పోసింది. గడ్డ కట్టిందంటే మందు పెట్టినట్టేనా? మందు ఉన్నట్టే లెక్క. అవును. ఎలా పెడతారు మందు అంటే? ఎలా ఎలా ఇలా పెట్టారు? తినే పదార్థంలో పెట్టచ్చు, ఉమ్, తలకు పెట్టచ్చు, ఉమ్, వాళ్ళు ఏ పాత్రలో పెట్టచ్చు. ఓకే. అదేవిధంగా చేతబడ్డం చేతబడలేను. తప్పకుండా ఉన్నాయండి. అవును. ఎందుకంటే ఒక పాము కుడితే పాము మంత్రం వేసినప్పుడు పాము మంత్రాన్ని నమ్మింది. ఉమ్, అదేవిధంగా నేను ఒక పూజ చేస్తున్నాను, ఉమ్, పూజలో మేము మంత్రాన్ని వాడుతున్నాం, ఉమ్, ఆ మంత్రాన్ని మీరు నమ్ముతున్నాం. ఉమ్, అదేవిధంగా చేతబడి కూడా మంత్రాలు ఉన్నాయి. ఉమ్, అది అధర్వణ వేదాలు లేవు. ఓకే. 4 వేదాలలో అధర్వణ వేదం ఉంటుంది. ఉమ్, ఆ అధర్వణంలో కొన్ని భాగాలు చేతబడి ఓకే. కదా, చేతబడులు కూడా ఉన్నాయి, వశీకరణ ఉంది, ఉమ్. ఇప్పుడు విరుగుడు కూడా ఉంది. వశీకరణ, దానికి విరుగుడు కూడా మీరు చేస్తారు. విరుగుడు ఉంటుంది. ఓకే. ఇంకా అంటే ఇప్పుడు శాస్త్రంలో ఇప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు అని అంటుంటారు కదా. ధర్మానికి వ్యతిరేకంగా ఏమి చేయకూడదు. Hmm. ధర్మం కరెక్ట్. ఎందుకంటే ఉమ్, ధర్మం రక్షత రక్షత అన్నారు. అవును. అంటే శరణార్థిగా మీరు కష్టంతో నా దగ్గరికి వచ్చారు శరణార్థిగా, ఉమ్, నిన్ను రక్షించడం నా ధర్మం. ఉమ్. మీకున్న సమస్య నిజమా కాదా అని తెలుసుకోవటం ఫస్ట్ నా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వశీకరణ కూడా నేర్పిస్తామని చెప్పి యాడ్స్ చేస్తున్నారు. నేను నేర్పిస్తాను. మేము మీరు ఎవరన్నా మీ వెంట పడతారు, ఆడవాళ్ళ మీద వశీకరణ చేస్తాము, మీ వెంట తిరిగేటి చేస్తాము అన్నట్టు నేను చెప్తారు. నేర్పించను. Hmm. నేను ఎంతసేపు బాగు చేసేందుకు మా డ్యూటీ. ఓకే. మంచి చేయటమే మీరు. మంచి చేయడం మా డ్యూటీ. ఉమ్, రూపాయి ఇచ్చిందా ఇలా సెకండ్ హాఫ్. ఓకే. నువ్వు బాగుపడితే నువ్వే ఆలోచిస్తావు, ఉమ్, అడగాల్సిన అవసరం లేదు. ఇవ్వలేదు నేను అంత మొక్కులేదు అనుకుంటా. ఉమ్, ఇంకా ఓకే. కానీ ఏంటి నా డ్యూటీ? ఒక వ్యక్తిని నేను కాపాడినా యొక్క చుట్టూ నాకు ఓకే. గుర్తుదల. ఉమ్, ఇప్పుడు ఇది వచ్చారు నెల్లూరు నుంచి, ఉమ్, మీరు చూసారు ఉమ్, అన్నా చెల్లెలు వాళ్ళు సమస్యలు ఏం కావాలని ఉండబోవాలని చెప్పాను. ఉమ్, అంతకుముందు ఒక వచ్చిన రోడ్డు నుంచి ఇచ్చారు, ఉమ్, ఆయనకు మంత్రి ఇచ్చాను, తీసుకుంటాను. ఉమ్, ఇంకో అబ్బాయి వచ్చారు, ఆ అబ్బాయి బాగుండాడు 10 రోజుల నుంచి. ఉమ్, మనం బాగా చేయడం డ్యూటీ. వాళ్ళు నాకు ఇప్పుడు 3 సార్లు వచ్చా నాకు రూపాయి ఇవ్వలేదు. ఉమ్, నేను అడగకూడదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు పంపించిన బ్రాహ్మణ డాక్టర్ పెట్టి ఉమ్, నా దగ్గరికి మ్యాక్సిమం వచ్చేది బ్రాహ్మణ్స్ వస్తారు. ఉమ్, బ్రాహ్మణ్స్ వైశ్యాస్, ఉమ్, కొందరు పద్మశాలీస్. ఓకే. ఇంకోటి రెఫర్ లేకుండా నా దగ్గర రారు, డిఫరెన్స్ లేకుండా. రెఫరెన్స్ లేకుండా నా దగ్గర రారు. ఉమ్, నేను కొత్త వాళ్ళని రానే. ఓకే. ధన్యవాదాలు గురుగారు. జ్యోతిష్యం గురించి, దాంతోపాటు ప్రశ్నాభాగ పీఠం, దాంతోపాటు వాస్తు, ఆస్ట్రాలజీ, వీటన్నిటి గురించి కూడా చాలా తెలియని విశేషాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు.